పెడతాం, మేము జాతీయవాదులం, మేము ఎక్కడైనా పెట్టగలం అని మేము వెనక దక్కేది లేదు అనేటువంటి విధంగా తెలంగాణ నుంచి వచ్చేసాడు. ఇప్పుడు పోటీ చేయట్లేదని చెప్పేశాడు. కానీ ఈ ఇమేజ్ డ్యామేజ్ అనేటువంటి దాన్ని కవర్ చేసుకునే దానికి ఈ రెండో అంశంగా మళ్ళీ అక్కడ ఢిల్లీని ఎంపిక చేసుకున్నాడు. ఇక మూడో అంశం ఏంటి? జన సైనికులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఒత్తిడి ఉంది పవన్ కళ్యాణ్ మీద. ఎవరు అంగీకరించకపోయినా పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఏమిటి అని అంటే, తెలంగాణ ఎప్పుడైతే తమిళనాడులో టీడీకే పార్టీ విజయ్ గెలిచిన తర్వాత మీరెందుకు ఒంటరిగా పోటీ చేయటం లేదు, మనం ఎందుకు ఒంటరిగా పోటీ చేయకూడదు, మీరు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, భవిష్యత్తులో మనం ఒంటరిగా పోవాలి అని జన సైనికుల నుంచి చాలా మంది నుంచి ఫోన్లు వచ్చాయి, ఒత్తిళ్లు వచ్చాయి అని ఆయన ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఊళ్ళో పెళ్లి కుక్కలాడావుడి ఇలాంటి అన్ని కూడా ఉపమానాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ చర్చ అయితే మొదలైంది. ఈ చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో దాన్ని మేము స్వతంత్ర శక్తిగా ఎదగటానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. జనసేన పార్టీ ఇది ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయింది కాదు, మేము ఒంటరిగా పోటీ చేసేటువంటి బలాన్ని కూడా పుంజుకుంటున్నాము అనేటువంటి చర్చని ఢిల్లీ వేదికగా ముందుకు తీసుకురావటం ద్వారాగా ఏదో మేము విజయ్ చేసినటువంటి దానికన్నా నేను ఇంకా ఎక్కువ చేస్తున్నాను అని ఆ జన సైనికుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను కవర్ చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం మూడో అంశం. ఇక నాలుగో అంశం ఏంటి అని అంటే 2029కి సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక. ఏంటి ఇది? 2024లో ఎన్నికల్లో పోటీ చేశారు, 100% స్ట్రైకింగ్ రేట్ వచ్చింది. అయితే మరి 100% స్ట్రైకింగ్ రేటుకు సంబంధించినటువంటి దాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది పెద్ద సవాలు. దీంతో పాటుగా కేడర్కి సంబంధించినటువంటి విస్తరణ, జాతీయ స్థాయి గుర్తింపు, అదే విధంగా యువత మేధావుల్ని ఆకర్షించడం అనేటువంటిది ఆంధ్రప్రదేశే కాదు, ఆంధ్రప్రదేశ్ బయట కూడా ఆ జనసేన పార్టీకి గుర్తింపు ఉంటుంది అనేటువంటి అంశాలని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఒక దాని మీద చేస్తున్నారు. ఇక ఫైనల్ గా ఐదో పాయింట్ ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ యొక్క అసలు రాజకీయ యోచన ఏంటంటే బీజేపీ నుంచి ఇప్పుడల్లా వెనక్కి వెళ్ళేటువంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ లేడు. కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయం, కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది అనేటువంటి విషయము మరింత బలంగా ముందుకు తీసుకెళ్లటంతో పాటుగా జనసేన బీజేపీ మైత్రి బంధాన్ని బలంగా ఉంది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం, దీని ద్వారాగా ఢిల్లీ కేంద్రంగా ఈ అంశాన్ని మరింత కొంచెం రీసౌండ్ ఇచ్చేటువంటి విధంగా చెప్పాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అయితే 2024లో గెలిచిన మాట వాస్తవం, మంచి స్ట్రైకింగ్ రేట్ వచ్చింది. మరి అయితే కొన్ని వైఫల్యాలు ఉన్నాయి, ఒంటరిగా ఆలోచన చేయటం లేదు, వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు, వీళ్ళ మీద ఆధారపడుతున్నాడు, వాళ్ళ జెండా మోస్తున్నాడు, వీళ్ళ జెండా మోస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు పరిమితం అయితే అది ఎంతో కొంత బుర్రల్లోకి, కొంత జనసైనికుల బుర్రలో కూడా ఎక్కించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని అధిగమించటం కోసమే ఈ 5 పాయింట్స్ కీలకంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళాడు. అయితే చాలా మంది చెప్పొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వాదన తీసుకొస్తున్నారు. అసలు ఒక వాదన ఏంటి అని అంటే, ఈయన భవిష్యత్తులో నారా లోకేష్ సీఎం కాబోతున్నాడు కాబట్టి నారా లోకేష్ కన్నా నాకే జాతీయ స్థాయి రాజకీయాల్లో ఇది ఉంది, అందుకని నారా లోకేష్ కన్నా నేనే ఎక్కువ, కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకవేళ దిగిపోతే నన్నే ముఖ్యమంత్రిని చేయమని ఒకవేళ బీజేపీ వాళ్ళకి చెప్పడం కోసం, ఆ విధమైనటువంటి ప్రదర్శన చేయటం కోసం వెళ్ళాడు అనేటువంటి విధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది సోషల్ మీడియాలో. నేనైతే ఆ అంశాన్ని, నా అభిప్రాయంలో అయితే అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళదే. తెలుగుదేశం 135 సీట్లలో గెలిచింది, జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది, బీజేపీ 8 స్థానాలు. ఎవరు బలం వాళ్ళదే. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఇష్టం, మిగతా వాళ్ళని ఒప్పించుకుంటాడు, బీజేపీ వాళ్ళని ఒప్పించుకుంటాడు. జనసేన అంగీకరించాల్సిందే తప్ప, అంగీకరించకపోతే జనసేనకే నష్టం తప్ప తెలుగుదేశానికి వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ప్రధానమైనటువంటి ఈ రాజకీయ వ్యూహంతో తాత్కాలికంగా తన ఇమేజ్ డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ ఇమేజ్ ని కొంచెము డ్యామేజ్ అయినటువంటి పరిస్థితుల నుంచి కొద్దిగా ఉపశమనం కలిగేటువంటి విధంగా, జన సైనికుల్లో ఉత్సాహం పొందేటువంటి విధంగా ఈ ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారని నేను అనుకుంటా. అయితే ఇది జనసేనకి కొంత బలాన్ని ఇచ్చేటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొన్న కేరళలో కొంతమంది జనసేనలో చేరినటువంటి పరిస్థితి ఉంది, కొంతమంది తమిళనాడులో కూడా అట్రాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది జనసేన వైపు నుంచి. కర్ణాటక కానివ్వండి, అట్లా కొంతమంది కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి
మీరు ఢిల్లీ రాజకీయాల్లో ఢిల్లీ వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోవచ్చు, కానీ కనీసం సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి విషయంలో అయినా సరే జనసేన జనసేన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా సినిమా యాక్టర్ గా కూడా సౌత్ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, సుపరిచితులు కాబట్టి, ఆ విధంగా సౌత్ ఇండియాలో బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగటానికి పవన్ కళ్యాణ్ ఒక అవకాశం ఉంది. దీనికి పరోక్షంగా బీజేపీ సహకారం కూడా ఉంది. బీజేపీ ఇచ్చిన డైరెక్షన్ మేరకే కదా ఆయన సనాతని అని ఒక వేషం వేసుకొని దాని మీద వారాహి డిక్లరేషన్ అని తిరుపతిలో సభ పెట్టి ఆయన ఇంతకు ముందు మొదట్లో ప్రారంభమైంది ఏదైతే చెగువేరా దగ్గర నుంచి ఇప్పుడు సావర్కర్ దగ్గరకు వచ్చి ఇప్పుడు సనాతనిగా నిలబడ్డటువంటి పరిస్థితి, ఇదంతా కూడా బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగం. కాబట్టి బీజేపీ రోడ్ మ్యాప్ లోనే ఈ విధంగా జాతీయ రాజకీయాలకు సంబంధించి అంటే ప్రధానంగా సౌత్ ఇండియాలో జనసేన ఎదిగేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని అనుకోండి. అన్నిట్లో ఒకవేళ ఎదగాలి అనుకుంటే మొన్న ఈ పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టుగా అమిత్ షా ఒక ప్రకటన చేశాడు. తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేస్తే ఎవరితో మాకు పొత్తు లేదని. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తామని ఎగిరెగిరి పడ్డటువంటి వ్యవహారం ఏంటంటే బీజేపీ పొత్తు ఉంటుంది అనేటువంటి దాని మీద వాళ్ళు లేదు అని నేరుగా అమిత్ షానే చెప్పిన తర్వాత ఇక తెలంగాణలోనే ఈ విధమైనటువంటి పరిస్థితి లేకపోతే మిగతా సౌత్ ఇండియా రాష్ట్రాల్లో ఎంత మేరకు పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం ఉంటుంది, వీళ్ళ యొక్క రాజకీయ పరమైనటువంటి ఏమైనా సరే పెరుగుదల ఎదుగుదల అనేటువంటిది ఎంత మేరకు ఉంటుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉన్నటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ కనీసం ఉన్నటువంటి బలాన్ని నిలబెట్టుకోవడం పెంచుకోవటము అలాంటి ప్రయత్నం చేయటం మీద ఎక్కువ దృష్టి సారించారు. కృష్ణాంజలి గారు, మన అమిత్ షా ఏదైతే మాట్లాడారో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని, అదే మాట ఫైనల్ అనుకోవచ్చా? ఇప్పుడున్న గందరగోళంలో ఒక బ్రేక్ వేసేందుకు జస్ట్ అలా మాట్లాడి తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ మాట మారే అవకాశం ఉందంటారా? ఏమంటారు? ఇప్పుడు ఏదైతే కృష్ణాంజలి గారు ఏదైతే మొన్న అమిత్ షా గారు మాట్లాడారో మేము సింగిల్ గానే వెళ్తున్నాం తెలంగాణలో అని, తాత్కాలికంగా ఉన్న గందరగోళాల పరిస్థితుల నేపథ్యంలో ఒక బ్రేక్ వేసేందుకు ఆయన అలా మాట్లాడారని, తర్వాత ఏదైనా మాట మారే అవకాశం ఉందో అనుకోవచ్చా? లేదంటే అమిత్ షా ఇప్పుడు చెప్పిందే ఫైనల్ అనుకోవచ్చా? సింగిల్ గా ఏమనుకుంటున్నాను అంటే అమిత్ షా మాట్లాడేదానికి పవన్ కళ్యాణ్ మాట్లాడేదానికి శాస్త్రవాద తేడా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒకటి మాట్లాడతాడు, రేపు ఒకటి మాట్లాడతాడు. కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా చపలచిత్తంగా కొన్ని విధానాలను మార్చుకుంటాడు. అది ఆయన ఇష్టం, ఆయనకు అది నచ్చుతుంది. జన సైనికులు కూడా నచ్చినంతకాలం నచ్చింది, అది వేరే విషయం. కానీ ఒక జాతీయ స్థాయి రాజకీయాలని 12 ఏళ్లుగా నడుపుతున్నటువంటి అమిత్ షా ఈ రోజున ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు అంటే దాని వెనకాల కీలకమైనటువంటి శక్తి అమిత్ షా. అలాంటి అమిత్ షా ఈ రోజున ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలో స్పష్టత ఉంది, తెలంగాణలోను పంజాబ్ లో రానున్నటువంటి ఎన్నికలు. కృష్ణాంజలి గారు, ఇదే అమిత్ షా గారు గతంలో టీడీపీని దరిదాపుల్లో కూడా మేము రానివ్వు అని చెప్పారు. తర్వాత అదే టీడీపీ బీజేపీ జనసేన కలిసేల్ని రాజకీయంగా మాటలు మార్చడానికి ఎంతలోపు అమిత్ షా గారు ఒకసారి చెప్తే అదే ఫైనల్ అంటానికి ఇంకేమైనా ఉందా? అదే అమిత్ షా గారు గతంలో టీడీపీని కంప్లీట్గా వ్యతిరేకించారు కదా, మరి ఎందుకు వెళ్ళగలిగింది? బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసింది కదా, అలా అవకాశం లేదని మీరు ఎలా చెప్తారు? కృష్ణాంజలి గారు, అమిత్ షా లాంటి ఒక జాతీయ స్థాయి రాజకీయాలను నడిపేటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడతాడు, రోజుకో మాట లేకపోతే ఏడాదికి ఒక మాట్లాడతాడని నేను అనుకోవటం లేదు. ఇది నా అభిప్రాయము. మీ ఆశతో మీరుండొచ్చు, జనసేన ఆశతో జనసేన ఉండొచ్చు. రైట్, ఎవరి ఆశలుగైనా ఇది మీ పర్సనల్ అభిప్రాయం అని చెప్పారు, అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. మనతోటి మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు, నమస్తే అండి. విజయశేఖర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి సార్. సార్ మీకు తోటి పెద్దలకి అలాగే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఎస్ సార్, నమస్తే సార్. విజయశేఖర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు వినపడుతుందా? ఎస్ వినపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వేదికగా తమ రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా 5 రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది నాయకుల్ని పిలిపించుకుని అక్కడ ఆయన జాతీయవాదాన్ని ముందు పెట్టి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. For national integration, సేనా ప్రస్థానం జాతీయ సమగ్రత కోసం I offer my humble tributes
to the freedom fighters who sacrificed everything for India's independence, to the visionary founding fathers of our Constitution, who laid the foundations of our democratic republic, and to the great leaders who guided this nation from the freedom struggle to the present generation, and to the countless soldiers who made the supreme sacrifice in the service of our country, Bharat. It is because of the courage, sacrifice, wisdom, and unwavering commitment to the nation that we stand here today as a proud citizens of a free, united, democratic, and sovereign India.